హలో అందరికీ. శివుడు తన మెడలో పాముని ఎందుకు ధరిస్తాడో మీకు తెలుసా? ఈ వీడియో శివభక్తులకు తప్పకుండా చూడాల్సిందే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శివుడు తన మెడలో పాముని ఎందుకు ధరిస్తాడో ఆ రహస్యం మీకు తెలుసా? కైలాసంలో ధ్యానమగ్నుడై ఉన్న శివుడు జటల్లో గంగ, నుదుట విభూది, మూడో కన్ను కాని అందరిలో ఎక్కువ ఆసక్తి కలిగించేది శివుని మెడలో ఉన్న పాము. అది కేవలం అలంకారం కాదు, అది ఒక మహాతత్వానికి ప్రతీక. పురాణాల ప్రకారం ఒకసారి దేవతలు, అసురులు కలిసి సముద్ర మథనం చేసినప్పుడు అమృతంతో పాటు ప్రళయాన్ని తెచ్చే హాలహల విషం బయటికి వచ్చింది. ఆ విషం భూమి, ఆకాశం, సమస్త లోకాలను నాశనం చేసే శక్తి కలిగినది. దేవతలు భయంతో శివుని శరణు కోరారు. లోకాల రక్షణ కోసం శివుడు ఆ విషాన్ని తాగాడు. కానీ దాని కడుపులోకి పంపలేదు, తన మెడలోనే ఆపుకున్నాడు. అందుకే శివుని మెడ నీలంగా మారింది. అందుకే ఆయనను నీలకంఠుడు అంటారు. ఆ విషానికి ప్రతీకగానే పాము శివుని మెడలో ఉంటుంది. పాము అంటే భయం, విషం అంటే మరణం. కానీ శివుడు వాటిని కూడా తన నియంత్రణలో ఉంచగల శక్తికి ప్రతీకగా ఆ పాము ఉంటుంది. ఇంకొక అర్థం ఏమిటంటే, పాము అహంకారానికి, కామానికి, కోపానికి ప్రతీక. శివుడు వాటిని తన మెడలో బంధించాడంటే మనిషి తన లోపల ఉన్న చెడు భావాలను నియంత్రిస్తేనే మోక్షం అనే సందేశం. మరొక రహస్యం, పాము ఎప్పుడు చర్మాన్ని వదిలి కొత్త చర్మం ధరిస్తుంది. అది పునర్జన్మ, నూతన ఆరంభానికి సూచన. శివుడు సంహారకుడు అయిన సంహారం తర్వాత సృష్టి ఉంటుంది అనే తత్వానికి ఇది తెలియజేస్తుంది. అందుకే శివుడు పామును ధరించాడు. భయాన్ని జయించినవాడు శివుడు, విషాన్ని అమృతంగా మార్చినవాడు శివుడు. లోకక్షేమం కోసం తనకే బాధను తీసుకున్న మహాదేవుడు శివుడు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.